సడన్గా ఏంటి పాలిటిక్స్లోకి వచ్చారు? నేను కూడా ఎప్పుడు అనుకోలేదండి. నాకైతే ఎప్పుడు కొంచెం నేను బయట ప్రజల సమస్యలు న్యూస్ చూసినప్పుడు మరి ముఖ్యంగా మేము కూడా న్యూస్లో ఇలాగా దివ్యవాణి గారు టీడీపీలో జాయిన్ అయ్యారు, తర్వాత స్పోక్స్ పర్సన్గా ఉన్నారు అంటే దివ్యవాణి గారేనా అంటే ఆ పెళ్లి పుస్తకంలో మనం చూసిన దివ్యవాణి గారు స్పోక్స్ పర్సన్ అంటే ఆ వాయిస్ రైజ్ చేయడం అంటే నిజంగా అలా అనిపించింది. ఏంటి సడన్గా ఎలా అంటే యాక్చువల్లీ నేను అప్పుడు మన ఈటీవీ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ చేశాను. అంబికా కృష్ణ గారికి నేను ఇంట్లో వాళ్ళకి ఒక మనిషిలాగా అనమాట, ఇంటి బిడ్డలాగా నన్ను ఎప్పుడు అంబికా కృష్ణ గారు ఫస్ట్ వాళ్ళతో నేను యాడ్ చేశాను. అది చేసినప్పుడు అంబికా కృష్ణ గారు నన్ను చూసి అప్పటికన్నా ఇప్పుడు చాలా చక్కగా ఉన్నావు దివ్య అండ్ పాలిటిక్స్కి రావచ్చు కదా అని అడిగారు. నేనేంటి పాలిటిక్స్ ఏంటి ఊరుకోండి సార్ అన్నా నేను. లేదు చంద్రబాబు గారిది టీడీపీలో అప్పుడు ఆయన ఉన్నారండి. సో నాకేంటంటే జనరల్గా ఈ ఆడవాళ్ళకి కొంచెం ఇన్సల్టింగ్గా అనిపించే వాళ్ళకి పాపం అన్యాయం జరిగినప్పుడు లోపల తెలియకుండా మనకి ఎక్కడో అరే వీళ్ళకి ఇలానా మనం వీళ్ళ తరపున మాట్లాడాలి అనేది ఉండేది. అండ్ యాజ్ ఎ లీడర్గా అందరూ ఆయనని అప్పట్లో మనం మంచిగా ఇష్టపడేవాళ్ళు. సో కేవలం ఆయన మీద అభిమానంతోనే నేను పాలిటిక్స్ అంటే ఏం తెలియకపోయినా లోపల కాలు పెట్టాను. నాకు ఒకటి ఏంటంటేనండి, ఒక రంగంలో నేను కాలు పెట్టాను అంటే అక్కడ సక్సెస్ రావడానికి మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ నేను అవగాహన చేసుకుని అక్కడ నేను సక్సెస్ కోసమే ప్రయత్నం చేస్తాను. నా నైజం అది. ఒకసారి కాలు పెట్టానంటే వెనక్కి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. అంతకుముందు ఎప్పుడు ఆలోచన చేయలేదు కదా పాలిటిక్స్ గురించి? అసలు తెలీదు. పెద్ద న్యూస్ కానీ వినట్టు ఏదన్నా ఎవరైనా చనిపోయారు ఇట్లా బాంబ్ బ్లాస్ట్లు అవి ఇవి అన్నప్పుడు అరే ఇలా జరిగింది ఏంటని వినటమే తెలుసు, కానీ పాలిటిక్స్ మీద అవగాహన నాకు లేదు. కేవలం ఆయన మీద అభిమానంతోనే నేను వెళ్ళాను. ఓకే, ప్రతి ఒక్కళ్ళు నా ప్రతి ఒక్క మాట కానీ నేను చెప్పేటువంటి ప్రెస్ మీట్స్ కానీ ప్రతిదీ నేను మనసు పెట్టి చేసింది, కానీ ఏదో నామకే వాస్తుగా చేసింది టీడీపీలో కాదు. కాబట్టి ఇప్పటికీ కూడా ప్రజలు మీరు టీడీపీలో ఉంటే బాగుండేదండి, మీ వాయిస్ అంత బాగా మాట్లాడేవాళ్ళండి అని చెప్పండి సమస్యల మీద కానీ దాని మీద. సో కొన్ని ఇన్నర్ ఇన్సిడెంట్స్ నాకు నచ్చకపోవటం వల్ల ఐ కేమ్ అవుట్ పార్టీ అన్నమాట. సో అయితే నాకు ఒక్కసారి లోపల పెట్టినాక ఇదా పవర్కు ఉన్నటువంటిది లోపల ఇదా అని తెలిసినాక నేను బయటకు వచ్చిన వెంటనే నాకు చాలా అన్ని పార్టీస్ దే వెల్కమ్. మంచి వాయిస్ని మిమ్మల్ని మీలాంటి వ్యక్తిని ఎవరు అంటే మేము కూడా అదే అనుకున్నాం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేనలోకి వెళ్తారు, చర్చలు కూడా జరిగినాయి అని అనుకున్నాము. అనూహ్యంగా మీరు కాంగ్రెస్లోకి వచ్చారు. జనసేనకైతే నన్ను చాలామంది లీడర్స్ కన్నా ఎక్కువ కార్యకర్తలు నన్ను ప్రతి చోట అడిగేవాళ్ళండి, మీరుంటే బాగుంటుంది మేడం, మీరు ఉంటే బాగుంటుందని. అండ్ కొంతమంది పెద్దలతో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆర్టిస్టు, సో మనకి ఇంకా మనకి ఒక అనుబంధం ఉంటుంది ఒక నటుడు పెట్టిన పార్టీ అంటే. అండ్ ఆయన భావాలు ఉన్నతమైన భావాలు. కాకపోతే మెయిన్ పీపుల్ దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, అండ్ ఆమె టీడీపీలోంచి బయటకు వచ్చారు, ఇన్ ఫ్యూచర్ మనం టీడీపీతో టైఅప్ అవ్వచ్చు. సో నాకేంటంటే నేను బయటకు వస్తున్నాననే బాధతో ఉన్నట్టు చెప్పాను, కానీ చాలామంది రాజకీయం ఎలా చేస్తారంటే రాజకీయంగానే చేస్తారు, వేరే పార్టీలతో కమిట్మెంట్. మీరు ఎక్కడా కూడా చంద్రబాబుని అయితే ఒక్క మాట కూడా ఏమి అనలేదు? ఇప్పుడు లేదండి అసలు. నేను పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకంటే నా స్వభావం అది కాదు, నేను అది కాదు. ఈవెన్ దో మనం ఒక పార్టీలో నేను ఇప్పుడు నా రాజకీయ చరిత్ర తీసుకుంటే మీరు ముందు ఎక్కడ ఉన్నారండి అంటే టీడీపీలోనే నేను చెప్పాలి. అవును. సో నేను అక్కడ ఓనమాలు నేర్చుకున్నాను, సమస్య మీద పోరాటం. రేపు అపోజిషన్లో నేను ఉన్నప్పుడు డెఫినెట్గా సమస్యను మాట్లాడతాను, కానీ ఒక వ్యక్తిగా గౌరవించడం నాకు తెలుసు. ఈవెన్ దో ఇప్పుడు మనం తీసుకుంటే మొన్న ఏపీలో ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న లేడీసు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి అని పేరు పెట్టి పిలవటం, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వేమీ మరదలువా, లేకపోతే నువ్వేమన్నా అక్కవా, లేకపోతే నువ్వేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టావా? వాట్ ఈస్ దట్? నువ్వు నీ యొక్క సీఎంని నువ్వు గౌరవించి మాట్లాడుతున్నప్పుడు యువతల రాష్ట్రంలో సీఎంని కూడా ఆడదంటే గౌరవించి మాట్లాడాలి. ఒక వాల్యూ అయినటువంటి పాలిటిక్స్ మనం తీసుకురావాలి. రేవంత్ రెడ్డి ఏంటి, ఆయన కష్టపడ్డారు, ఆయనకు ఉన్నతమైన స్థానంలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనండి, సీఎం రేవంత్ రెడ్డి గారు అని పిలవండి, అది మర్యాద. కానీ సో నేను ఇప్పుడు అట్లా దిగజార్చే రాజకీయాలు ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అలా నేను ఎప్పుడు మాట్లాడలేదండి.